వెల్కమ్ టు మేధా టుడే. నేను మీ శ్రీనివాస్ మార్చుకొని తమ్ముడు దోమా సంతోష్తో నమస్కారం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యాంశాలను పరిశీలించే ముందు ఒక 2 నిమిషాలు ఇంట్రడక్షన్ మాట్లాడుకుందాం. జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడ్డది. రాజకీయ వేడి ఉంది, కానీ వాతావరణం మాత్రం చల్లబడ్డది. ప్రజలందరూ ఊపిరి పీల్చుకుంటారు, అమ్మయ్యా అనేటువంటి తీసుకుంటున్నారు. రైతులకు అకాల నష్టంతో అపార నష్టమే వాటిల్లిందని చెప్పుకోవచ్చు మనం. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సంతో మామిడి తోటలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. ధాన్య రాసులు పోసుకున్నారు వాళ్ళు పాపం. ఆ రాసులలో కూడా కొంత ఇబ్బందికరమైన వర్షంలో తడిసి పంట ముద్దాయి. దాన్ని మళ్ళీ గుడ్ న్యూస్ అని చెప్పుకుంటే కొంతమంది రైతులకు మాత్రం ఇది అకాల నష్టంతో అపార నష్టం వాటిల్లిందండి. రైతాంగాలకు కొంచెం ఏంటంటే వాళ్ళు అమ్ముకునే పంటకు కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. కొంతెందుకు చాలా మటుకు ఇబ్బంది జరిగింది. నిన్న వీచినటువంటి వీధుర్గాలు కానీ వచ్చిన వర్షం కానీ దాంతో మామిడి తోటలకు కూడా చాలా మటుకు ఇబ్బంది అయినటువంటిది ఏర్పడ్డది. సరే, ఏది ఏమైనా హైదరాబాద్లో మాత్రం కుండపోత వర్షం పడ్డది, ట్రాఫిక్ జామ్ అయింది అనేటువంటిది. దాదాపుగా ఒక నగర్లో గోడగూలి 7 మంది మృతి చెందినట్లు తెలిసింది. వాతావరణం మాత్రం చల్లబడ్డదండి, రాజకీయ వేడి మాత్రం అలాగే ఉంది. సో ఈ రోజు మనం ముఖ్యాంశాలకు వెళ్ళే ముందుగా సాక్షి దినపత్రికను పరిశీలిద్దాం. వికారాబాద్ జిల్లా వరకు వచ్చేసినట్లయితే సాక్షి దినపత్రికలో ఈ రోజు వచ్చినటువంటి అంశాలను పరిశీలిస్తే, కాంగ్రెస్ కు ఓటేస్తే జిల్లా రద్దు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే వికారాబాద్ జిల్లాను రద్దు చేస్తారని మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అట్లా కాదు, ఇది నిజంగా ప్రజలారా మీరు ఆలోచన చేయండి. నిజంగా అది సాధ్యమా? అవుతుందా? జనాలు ప్రజలు నమ్మే విధంగా వాస్తవాలను మాట్లాడితేనే స్వీకరించేటువంటి పరిస్థితి ఉంది. అది అబద్ధం అని చెప్పేటోళ్ళకి తెలుసు, వినేటోళ్ళకి కూడా తెలుసు. దీంతోనే పార్టీ దిగజారిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటువంటి పరిస్థితులు దిగజారిన పరిస్థితులు ఏంటంటే పార్టీ భ్రష్టు పట్టడానికి కారణాలు ఇటువంటి అంశాలతో. అది ఏ పార్టీ అని ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. పర్టికులర్గా ఒక వ్యక్తి ఒక వ్యవస్థ గురించి మాట్లాడడం లేదు, ఎవరికైనా అది వర్తిస్తుంది. అట్లా ఒక అంశాన్ని జనాలకు చెప్పే ముందు 1కి 10 సార్లు ఆలోచన చేయాలి. ఈ అంశంలో కాంగ్రెస్ ఓటేస్తే జిల్లా ఎట్లా రద్దు అవుతుందండి? ఎవరు రద్దు చేస్తారు? మరి ఈ విషయంలో ప్రసాద్ కుమార్ని అడగాలి. స్పీకర్ ప్రసాద్ కుమార్ లేకపోతే ఫోన్ కలుపు ఏదంటే, లేకపోతే ఈ కార్యక్రమం అయిపోయినాక ఫోన్ కలిపి వివరాలు తీసుకున్నాం. మీకు ఓటేస్తే జిల్లా రద్దు అవుతుందంటే సార్ నిజమేనా అని చెప్పి స్పీకర్ గారిని అడగాలి. ప్రసాద్ కుమార్ గారు మీరు చెప్పాలి, కాంగ్రెస్ కోటేస్తే జిల్లా రద్దు అవుతుందని మాజీ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. మరి ఈ విషయంలో మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి ఓటేస్తే వికారాబాద్ జిల్లా రద్దు అవుతుందా కాదా మీరు చెప్పాల్సిన బాధ్యత పరిణామం. అది వాస్తవమా కాదా మీరు తేల్చాల్సిన అవసరం మీ మీద ఉంది. ఇది గమనించాలి స్పీకర్ గారు. సభను సక్సెస్ చేయాలి. వికారాబాద్ లో ఈ నెల 11న జరిగే అమిత్ షా సభను సక్సెస్ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి కోరారు. నిధులకు మోక్షం ఎప్పుడు? జాతీయ స్థాయి ప్రమాణాలను పాటించే ఆసుపత్రుల అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు కావడం లేదు. అంటే ఇంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రులకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేదా? కొన్ని స్కీముల ద్వారా మాత్రమే నిధులు ఇచ్చేది. ఇక్కడ అంశాన్ని అట్లా పెడితే రెండో అంశం సభ సక్సెస్ చేయాలి అని అంటున్నారు కోకట్ మాధవరెడ్డి గారు. మొట్టమొదటిసారిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత జరుగుతున్న సమావేశం మొదటిదా ఇది రెండవదా? అంటే మొదటిదే. మరి ఆ సభ సక్సెస్ చేయాల్సినటువంటి బాధ్యత, గురుతర బాధ్యత, కీలక పదవిలో అంటే జిల్లా అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి ఆయన అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని సక్సెస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ విషయాన్ని బాగా గమనించాలి. చేవెళ్ల లోకసభ పరిధిలో యువ ఓటర్లే కీలకం. 39 ఏళ్లలోపు వారు 15,20,890 మంది. వీరు ఎవరి వైపు మొగ్గు చూపితే వారికే విజయ అవకాశాలు. యువతే టార్గెట్ గా ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం. వికారాబాద్ సాక్షి మంచి ఒక కథను ఇవ్వడం జరిగింది. 268 మంది శతాధిక వృద్ధులు, అంటే దాదాపుగా ఇలా యువకులు మాత్రమే ఎక్కువగా ఉన్నారు. వీళ్ళు ఎవరిని వాళ్ళ ఓటు ద్వారా ఆశీర్వదిస్తే వాళ్ళు మాత్రమే గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పి నిజం చెప్పాలంటే మొన్న జిల్లెట్ చౌదరి కూడా 120 సంవత్సరాల ముసలావిడ ఇంటికెళ్ళి హోమ్ ఓటింగ్ లో పాల్గొన్నారు. సూపర్. అట్లాంటప్పుడు మన యువత కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి.
అయితే ఈ ఓట్లు వేయడానికి కూడా మన దగ్గర ఎంత అలసత్వం, ఎంత లేజీ అంటే నిజంగా భారతీయుల్లో కూడా ఓటేస్తే ఏమవుతుంది, ఆ, ఓటు నాకేం లాభం, ఓటు ఓటు అనేది ఓటు అనేటువంటిది రాజ్యాంగంలో ఒక వజ్రాయుధం లాంటిది, ఒక పవర్. బతకానికి ఆక్సిజన్ ఎట్లనో ఈ 5 ఏళ్ళు నీకు ఎన్నుకునే నాయకునికి అట్లాంటిది ఆక్సిజన్ లాగా నిజం చెప్పాలి. అరే నీ ఓటన్నా, ఓటరన్నా, నీ ఓటు విలువ లేకపోతే నీ ముడి కడగనికనో, నీ మూతి కడగనికనో, నీ కాలు పట్టుకోవడానికో, నువ్వు ఏమైనా చేట్ల పని చేస్తూ నీకు దండం పెట్టడానికి ఎందుకు వస్తారే ప్రజాప్రతినిధులు? అందరూ ఆయా పార్టీలో రాజకీయ నాయకులు వస్తున్నారంటే నీ ఓటు ఎంత విలువైంది ప్రజాస్వామ్యంలో నువ్వు ఒక్కసారి ఆలోచన చేయాలి. చదువుకున్న యువత కానీ, చదువుకుని లేనటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా తమ విలువైన ఓటును ఉపయోగించుకోవాలి. ఒకవేళ ఉపయోగించుకోలేనట్లయితే మీరు బతుకున్నా లేనట్టే. ఈ అంశాన్ని గమనించాలి. మీ ఓటు అనేటువంటిది ఒక మంచి ప్రభుత్వానికి ఎన్నుకునేదానికి ఒక మంచి అవకాశం, సువర్ణ అవకాశం అని నేను చెప్తా ఉన్నా. ఇది ఆలోచన చేయండి. ఆశీర్వదించండి, అభివృద్ధి చేస్తా. బీజేపీ ఎంపీ అభ్యర్థి డికే అరుణ. దౌలతాబాద్ కి సంబంధించిన వార్త ఇది. అంటే మేడం, అంటే ఇక్కడ మామూనాకు సంబంధించి దౌలతాబాద్ వరకు కూడా వచ్చిందా? ఓకే, రైట్. నగదు పట్టివేత, స్వాధీనం చేసుకున్న నగదుతో పోలీసులు దౌలతాబాద్. అలక బూనేటి ప్రచారానికి దూరంగా బూనేటి మారుతి కిరణ్. ఎన్నికల వేళ కమలానికి దెబ్బేనంటున్న కార్యకర్తలు. ఏమైందో ఈయన బాగా యాక్టివ్ ఉన్నాయని చెప్పేసి అంటారన్న పరిధిలో నాకు తెలిసి అయితే మహేశ్వర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, తర్వాత కాసాని, ఈ ముగ్గురు కూడా కొంచెం ప్రభావం ఉంది అనేటువంటి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు కానీ ఫస్ట్ పాల్గొన్నారన్న. మరి టికెట్ ఇవ్వాలి, బీజేపీ నుంచి టికెట్ అదే ఆశించలేదు. అప్పుడు స్వాగత ఎన్నికలలో వచ్చింది కదా ఈయనకి. మరి ఇంకా ఎవరికి జరిగింది? ఏమైంది? కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ మీనా? అయ్యే ఇది అలకబూనే సమయమేనా? 11 తారీఖుతో అయితే ఇదే ఇట్లా అంటే ట్రాన్స్జెండర్లు నిర్భయంగా ఓటేయాలి. రంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారి పద్మజ. ఓకే, మోసపోతే మోసపడతాము. ఎక్కడికి వెళ్ళినా బీఆర్ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. విలేకరుల సమావేశంలో మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితారెడ్డి. సబితమ్మ పరిగి కులచెర్ల వచ్చారా? ఇక్కడ కులచెర్ల రైట్. మరి ఇందాకనే మాట్లాడుతున్నాం కదా, మొత్తం మీద ఆంగ్లంలో ప్రచారంలో బాగానే ఉంది. కానీ నమ్ముతలేరు సబితమ్మ గారు కూడా. నేను ఒకటి అంటున్నానంటే జనాల్లో కొంచెం ఆదరణ కరువైందమ్మా, నిజంగా చెప్తున్నాను. ఏమైంది, ఎట్లయింది, ఏం జరిగింది అనేటువంటి అంశాలను ప్రస్తావనకి ఇక్కడ వద్దు. కానీ ఇది సమయం కాదు, ఎన్నికల సందర్భం కాబట్టి ఏం చేసిందో, ఎట్లయిందో మొత్తం మీద అద్భుతమైతే జరిగింది. కేసీఆర్ గద్దె తెచ్చారు, ప్రజలైతే నమ్మతలేరు. అదేం జరుగుతుంది? కాంగ్రెస్ని కూడా పదే మీరు ఏమంటారు, ఇచ్చిన హామీలే అమలు చేయాలని చెప్పి టీఆర్ఎస్ పదే బీజేపీ పదే అంటుంది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 5 నెలలు 6 నెలలు అవుతుంది. 1 సంవత్సర కాలం సమయం ఇవ్వాలని సామాన్యులు సైతం అంటున్నారు. ఇది మేమంటున్న ముచ్చట కాదు. మరి కొంతమంది రైతులు కానీ, బలహీన వర్గాల వాళ్ళు కానీ, వాళ్ళందరూ ఏమంటారంటే సరే 6 నెలలు అన్నా అయింది, ఇంకొక 6 నెలలు సమయం ఇస్తాము, 1 ఇయర్లో చేయకపోతే చూద్దాము అనేటువంటి ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. అది మీరు గమనించాలి. పదే అమలు చేయాలంటే అది పరిస్థితులు ఏముందో సరిదిద్దుకున్నాక చేస్తారు. ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తుందని అనుకుంటున్నాం. నేడు షాద్నగర్కు అస్సాం ముఖ్యమంత్రి రాక. షాద్నగర్కు అస్సాం ముఖ్యమంత్రి వస్తున్నారు. ఏం మాట్లాడతారు? అస్సాం ముఖ్యమంత్రి వచ్చి షాద్నగర్ గురించి తెలుగులో వాడతారు. హిమంత్ బిశ్వాస్ శర్మ. చెవెల అభివృద్ధి లక్ష్యం. రంజిత్ రెడ్డి మొయినాబాద్ ప్రచారంలో పాల్గొంటున్నారు. మొయినాబాద్ అయితే మొత్తం మీద టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నట్టు. హైదరాబాద్ సరౌండింగ్స్ ఎమ్మెల్యే అప్పుడు కూడా ఒక వైపు కాళే యాదయ్య గారు, రెండో వైపు సబితమ్మ గారు, మూడో వైపు కాసాని జ్ఞానేశ్వర్ గారు, గట్టిగా ఆ ఏరియా మొత్తం మీద జరగబడుతుంది. మన చెవెళ్ళ పార్లమెంట్ ఎట్లాంటిది అంటే రూరల్ పబ్లిక్ ని ఉంటది, కొంచెం ఆధునిక జనాలకు కూడా, రెండు కలుపుకున్న అర్బన్ ప్లస్ రూరల్ రెండు కలుపుకున్నది. గాయపడిన వ్యక్తి మృతి. బీఆర్ఎస్ మీటింగ్ వెళ్లి మరుగుతున్న కూర పాత్రలో పడ్డ మల్లయ్య తీవ్ర గాయంతో ఉస్మానియా తరలింపు. చికిత్స మృత్యువాత. ఏడా మీటింగ్ పెట్టారు, ఏమైతున్నారు? మరుగుతున్న కూర దారు డెడ్ లైన్ మీద వచ్చింది. మరుగుతున్న కూర పాత్రలో పడి తీవ్ర గాయాల పాలైన వ్యక్తి సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. మంగళవారం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి శవపంచనామా చేసి పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కుక్కింద గ్రామానికి చెందిన గొర్రెంకల మల్లయ్య 45 నెల 2న
దారుణ మండల కేంద్రంలో మాజీ మంత్రి సబితాందర్ రెడ్డి, చెవెల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మెత్కానంద్ పాల్గొన్న సమావేశానికి వెళ్ళాడు. సమావేశం ముగియగానే అందరితో పాటు భోజనానికి వెళ్ళాడు. వందలాది మంది ఒక్కసారిగా భోజనం కోసం ఎగబడ్డారు. అక్కడ మల్లయ్య అతి కష్టం మీద భోజనం వడ్డించుకొని చికెన్ కోసం వేడిగా ఉన్న పాత్ర దగ్గరికి వెళ్ళాడు. తోపులాటలో అదుపు తప్పి చికెన్ పాత్రలో పడిపోయాడు. వేడిగా ఉన్న చికెన్ కూరలో పడిన మల్లయ్య కాళ్ళు, చేతులు, నడుము భాగం కాలిపోయింది. వెంటనే అక్కడున్న వారు దాన్ని గమనించి అక్కడిని 108 వాహనంలో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో అదే రోజు హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అతనికి తోడుగా ఉన్న తల్లి రాజమ్మ అక్కడే అదృశ్యమైంది. ఆమె రెండో కొడుకు కృష్ణ అబ్దుల్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆసుపత్రి సిబ్బంది అంతగా పట్టించుకోకపోవడం, నిరాధారణకు గురైన మల్లయ్య మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపించారు. మృతిని అన్న కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు. అనాథను ఆదుకోండి మండల పరిషత్ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు. కూరవాడి చచ్చిపోయినట్టు మరి ఈ విషయం అసలు ఇంకా బయటికి రాలేదు. ఆసుపత్రి సిబ్బంది అంతగా పట్టించుకోకపోవడం, పట్టించుకోవాలి. ఆ కుటుంబాన్ని చేరదీయండి. బీఆర్ఎస్ మీటింగ్ పోయిందంటే మరి అదేందో వాళ్ళ కోసమే కదా ఆయన వచ్చింది. ఆ కుటుంబాన్ని ఆదుకోండి. అక్కడ ఉన్నటువంటి సమావేశం నిర్వహించినటువంటి వాళ్ళు, ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, మరి దారుణ మండల ఆ పార్టీ శ్రేణులు ఉంటే ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి. దయాకర్ వ్యాఖ్యలు బాధాకరం. విశ్వ హిందూ పరిషత్ మాజీ జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య. నెక్స్ట్, కాంగ్రెస్ కు ఓటేస్తే జిల్లా రద్దు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెత్కో ఆనంద్. గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యం. కులచర్లకు సంబంధించిన వార్తని. గ్యారంటీలను అమలు చేస్తాం. రామ్మోహన్ రెడ్డి గారా ఎవరు పరిగి ఎన్నికల ప్రచారంలో డీసీసీ ఉపాధ్యక్షులు లాల్ కృష్ణ పూడూరు మన్నెగూడలో ప్రచారం నిర్వహిస్తున్న నాయకులు. చికిత్స పొందుతూ మహిళా మృతి. అమిత్ షా సభను విజయవంతం చేయాలి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు అండగా ఉండాలి. పైన ఉంది ఇక్కడ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన. సిఐ వికారాబాద్ సిఐ డిఎస్పీ కలిసి పరిశీలించారు. అంటే వికారాబాద్ లో కూడా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలనే. లోక్సభ ఎన్నికల దృష్ట్యా వికారాబాద్ పిఎస్ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను వికారాబాద్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆలంపల్లి రామాయణ బాలిక ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడ పరిస్థితులను తెలుసుకున్నారు. ఆయన వెంట వికారాబాద్ సిఐ నాగరాజు ఉన్నారు. మొత్తం మీద సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కూడా వికారాబాద్ ఉన్నాయని ఇప్పుడు తెలుస్తున్నాం. ప్రమాదవశాత్తు గడ్డి ట్రాక్టర్ దగ్ధం. మొండి గౌరీలో ₹5,00,000 మేర నష్టం. అంటే పోలింగ్ కు అదనపు సమయం, అదే ఎండలు మండుతున్నాయని చెప్పేసి ఒక గంట ఎక్కువ పొడిగించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. సూపర్ గమనించాలి. అంటే ఎన్నికల కమిషన్ చెప్తుందా లేకపోతే ఎన్నికల కమిషన్ ఆల్రెడీ ఇచ్చిందన్న. ఆర్టీఓ సురేష్ కుమార్ అంటే మాట్లాడుతున్న ఆర్టీఓ సురేష్ కుమార్ కాదు, ఇక్కడ అందుకు డిప్యూటీ కలెక్టర్ అయినా అడిషనల్ కలెక్టర్ మైండ్ సురేష్ కుమార్. పాము కాటికి వృద్ధుడి బలి. మోనాబాద్ లో పాము కాటికి ఒక వృద్ధుడి బలి అని చెప్పి ఒక వార్త తెలుసుకోవచ్చు. రంజిత్ రెడ్డిని గెలిపించండి. పిసిసి ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి. రఘువీరారెడ్డి అక్కడ అరుణమ్మ ఏరియాకు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ కు మన ఇక్కడ వచ్చినట్టు. కాంగ్రెస్ తోనే దివ్యాంగులకు సంక్షేమం. రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య. ఓకే, ఉగ్రదాడులకు మోదీ చెక్ పెట్టారు. బంజారాహిల్స్. నెక్స్ట్ ఏ పేపర్? ఈ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన కథనాలను పరిశీలించినట్లయితే నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం. వికారాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు డిపిఆర్సీ భవనంలో నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సిఇఓ సుధీర్ తెలిపారు. సభ్యులు, అధికారులు హాజరు కావాలన్నారు. ఇది ఇలా ఉంటే మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో ప్రచారం నిమగ్నం కావడంతో ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలకు ప్రచార బాధ్యతలు అప్పగించడంతో వారు హాజరయ్యే అవకాశం కనిపించడం లేదు. అంటే సునీతమ్మ హాజరవుతలేదు. జెడ్పీ వైస్ చైర్మన్ లేదు, చెప్పలేదు. జెడ్పీ వైస్ చైర్మన్ అధ్యక్షతన నడిపించే అవకాశం ఉంటది. ఇక్కడ ఏం రాశారు? సెల్ఫీ. విద్యార్థి కోసం గాలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం పోలీసులు. సెల్ఫీ దిగుతూ వారి గుంతలో పడి బీటెక్ విద్యార్థి గల్లంతు. ఎందుకు దిగుతారు ఈ సెల్ఫీలు? ఏంది బాధ? ఏంది అవసరమా? కోవర్టులతో పరిశాన్. ప్రధాన పార్టీలో కట్టప్పలు. లోక్సభ ఎన్నికలకు సమీపిస్తున్న గడువు వెంటాడుతున్న భయం. కోవర్టులు తెలిసినా మిన్నకుండిపోతున్న నేతలు. ఒక్క నిమిషం. వికారాబాద్ ఆంధ్రజ్యోతి
ఆ, ఆ, వార్తా కథనం ఒకటి దినపత్రికలో రావడం జరిగింది. లోకసభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కీలక సమయంలో ప్రధాన పార్టీలకు కోవట్ల భయం పట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఒక పార్టీలో ఉన్న ముఖ్య నేతలు లోక్సభ ఎన్నికల ముందు మరో పార్టీలోకి మారారు. కొత్త వారిలో తమ కోసం పనిచేస్తున్న వారెవరు, ఆర్భాటానికి పరిమితమవుతున్న వారెవరు తెలియక తలలు పట్టుకుంటున్నారు. కీలకమైన ఈ సమయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటే మొదటికే మోసం వస్తుందన్న భయంతో అభ్యర్థులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు? ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఒకటి చెప్పారు. పార్టీల ఫిరాయింపులు దగ్గర ఏమి అనలేక అంటే కోవట్లు ఉన్నారని కూడా తెలిసి కూడా ఏమంటలేరు. వ్యూహాలపై నిఘా అంటే ప్రత్యర్థి పక్షంలో ఉంటుంది. అంటే మొత్తం మీద ఈ రాజకీయాలు ఎట్లయినాయంటే వాళ్ళకు ఆచితూచి అంటే కోవట్లను తెలిసినా ఏమనలేని పరిస్థితి. ఏమనలేని పరిస్థితి. అంటే ఇది నడవని అయ్యా పని బదిలాలు పని చేసుకుంటున్నారు. అదే విధంగా ప్రత్యర్థి పక్షంలో చూద్దాం అనుకుంటారు. అయితే వీళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ప్రత్యర్థి పక్షంలో ఉంటున్నారంట. వాళ్ళకి కూడా ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు ఫోన్ చేసుకొని తెలుసుకుంటారు. దానికి సంబంధించి వ్యూహాలను ప్రతి వ్యూహాలను కూడా ఏర్పాటు చేస్తారు. అది సంగతి అక్కడ ఏమి అనలేక సరే ఇటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ ఓటు ఎటువైపు? శివారులో భారీగా టీడీపీ సానుభూతి పరులు. రసవత్తరంగా మారుతున్న రాజకీయాలు. తాజాగా బీజేపీ టీడీపీ మద్దతు. దంచికొట్టిన వాన, శివార్లలో భారీ వర్షపాతం నమోదు. పలు చోట్ల పిడుగులు, వడగళ్ల వర్షం. 2 గంటల్లో కుండపోత. కుడ్మట్పల్లిలో అత్యధికంగా 10.8 సెంటీమీటర్ల వర్షం. అన్నోజిగూడలో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్. విద్యుత్ సరఫరాకు అంతరాయం. సీఎం కూడా స్పెషల్ మీటింగ్ పెట్టిందంట. విద్యుత్ మళ్ళీ ఇక్కడ ఏమన్నా విద్యుత్ సరఫరాకి ఇక్కడ నిలిచిపోతే ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి తొందరగా. నిన్నటి ఎదురుగాలు వానగాలకు మాత్రం జిల్లా వ్యాప్తంగా నాకు తెలిసి కరెంటు అంతరాయం అయితే జరిగింది. చెట్లు కానీ లేకపోతే కరెంటు పోల్స్ కానీ పడిపోయే అవకాశాలు అయితే అంతటి వేగవంతమైనటువంటి గాలి వీయడం జరిగింది. అటు పంట నష్టం, ఇటు విద్యుత్ అంతరాయం కూడా జరిగే అవకాశాలు లేకపోలేదు. అధికారులు ఆ దిశగా మొత్తం ఎంక్వైరీ చేసి చూస్తుండొచ్చు. ఎన్నికల విధుల ఉద్యోగులకు మరో ఛాన్స్. అదే పోస్టల్ బ్యాలెట్ రానులకు ఈ రోజు ఫామ్ 12 నింపి స్పాట్ లో చేసుకోవచ్చు అని చెప్పేసి. అంటే ఈ ఫామ్ 12 నింపి మీరు ఓట్ వేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓటర్ గుర్తింపు కార్డు. సపోజ్ ఫామ్ 12 నింపి అంటే నువ్వు వికారాబాద్ ఉన్నావు, నువ్వు పోస్టల్ బ్యాలెట్ వేయాలనుకుంటున్నావు, షార్దాగా వెళ్ళినావు ఏదో నీ అర్జెంట్ అవసరం మీద వచ్చి వేసి వెళ్ళాలి. అచ్చా ఈడికి వచ్చి వేసేయాలా ఫామ్ 12 నుంచి? అంతే. ఓకే రైట్. పార్లమెంట్ ఎన్నికల్లో అధికారులు సమన్వయంతో పనిచేయాలి. పోలింగ్ స్టేషన్ లో వసతులు కల్పించాలి. వీడియో కాన్ఫరెన్స్ లో అధికారుల కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశం. జిల్లా వ్యాప్తంగా నిన్న కలెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు నారాయణ రెడ్డి సార్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికారులు సమన్వయంతో పనిచేయాలి అని అంటున్నారు. సో ఆ దిశగా ఆదేశాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అమిత్ షా సభ ఏర్పాట్ల పరిశీలన ఇంతకుముందు ఈ సభ ఎస్ఐబి కాలేజీలో పెడుతున్నారంట. ఈ సభ ఎస్ఐబి కాలేజీ కదా. రాజస్థాన్ ఎమ్మెల్యే జగన్ సింగ్ రాజ్ పురోహిత్ పార్టీ జిల్లా సభ వేదిక ఏర్పాటు బుధవారం ప్రారంభించినట్టు తెలిపారు. ఇక్కడ ఎస్ఎఫ్ కాలేజ్ సైడే కదా ఈ మీటింగ్ అయితే. ఎస్ఎఫ్ అంటారు, అనంతగిరిపల్లి అంటారు. అనంతగిరిపల్లి కూడా అంటున్నారా? మొత్తం ఇది చిట్టపల్లి. ఓకే రైట్. టీడీపీ ఓటు ఎక్కువైపు అనేది ఇంతకుముందు అంటే హైదరాబాద్ శివారులో టీడీపీ సానుభూతి పరులు చాలా మంది ఉన్నారు. అది ఎవరు ఎటువైపు పోతుంది అనేటువంటి ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. 9 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో 3 మృతి. మొదట తల్లి, కొద్ది రోజుల వ్యవధిలో 2 కొడుకుల మృత్యువాత. శంషాబాద్ లో విషాదం. అంటే తల్లి కొడుకుల మధ్యన అటువంటి ప్రేమ అనుబంధం అట్లా ఉంది కాబట్టి ఆ రకం చనిపోయినా మళ్ళీ సమస్య కదా. దంచి కొట్టిన వాన, వర్షానికి ఎదురాబాద్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యంపై కవర్లు కప్పుతున్న రైతులు. ఆ సంవత్సరం పొడవునా కష్టపడి అయినా కలెక్టర్ గారు ఒక పక్క మంచి ధాన్యానికి మంచి రేట్ ఇచ్చి కొనుగోలు చేయండి అని చెప్పి అంటున్నారు. మరి కొనుగోలు కేంద్రాలు అంతగా లేవా ఏందో తెలియదు జిల్లా వ్యాప్తంగా. కాంగ్రెస్ పార్టీ వర్గాల ఆదరణ. చివరి ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి రాజేంద్ర నగర్ లో ఏమో అంటున్నాడు సార్, ఏమంటున్నాడు? హ్యాపీ హోమ్స్ కాలనీ మాట్లాడుతున్న రంజిత్ రెడ్డి. పోలింగ్ ప్రక్రియలో పొరపాట్లకు తావివ్వద్దు. చివరి లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి శశాంక్. విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయం. చివరి ఎంపీ అభ్యర్థి కొంద సతీమణి సంగీతారెడ్డి. సంగీత మేడం మాట్లాడుతుంటే గుర్తొచ్చింది కొండ విశ్వేశ్వర రెడ్డి. మంచి వ్యక్తి, నికాసైనటువంటి వ్యక్తి, మాట తప్పని వ్యక్తి, మడమ తిప్పని వ్యక్తి, నిజాయితీ పరుడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. గడిచిన ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా అంతకంటే మంచి రెట్టింపుతో మీరు గెలిపిస్తే తప్పకుండా మీకు సేవ చేస్తాడు అని చెప్పి మేడము ప్రచారంలో చాలా మందికి ఇట్లా చెప్తా ఉంది. ఆమె వాస్తవాన్ని మాట్లాడుతూ ఉంది అనేటువంటిది ఇక్కడ తెలుస్తున్న అంశం. అవును, ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి ఫ్యామిలీ ప్రచారం చేస్తుంది, రంజిత్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ చేస్తుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారా? మొత్తం మీద పాపం ఈసారి
అన్ని కుటుంబాలు వాళ్ళను వీళ్ళ గెలుపు కోసం కుటుంబాలను అసలు అయితే తెలియదు ఇంతవరకు. కాసాని జ్ఞానేశ్వర్ సార్ వాళ్ళ మేడం కూడా ప్రచారం చేస్తున్నట్టు సమాచారం. అమలు కాని హామీలతో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఆరోపణ. ఈసారిలో రోడ్ షో. సునీతమ్మది ఎట్లా ఉందో మల్కాజ్గిరిలో సంతో పాపం వీడు ఉండింటే కొంచెం ఆమె ఇక్కడనే వస్తారని హోప్స్ పెట్టుకుంటే చాలా మంది. బీఆర్ఎస్ తోనే తెలంగాణ అభివృద్ధి షాబాద్ మాట్లాడుతున్న కాసాని జ్ఞానేశ్వర్ పక్కన ఎమ్మెల్యేలు యాదయ్య సబితారెడ్డి. 94,550 సీస్ సంతో అంటే ఈ పోలీసుల తనిఖీలో భాగంగానే ఎన్నికల అయితే సబితమ్మ కూడా ఎక్కనే నాకు తెలిసి కొన్ని ప్రాంతాలను విడిచిపెట్టినట్టుంది. మేడం కూడా ఇంకా చేయించుకుంటుందని తెలిసి అయితే ఏడ ప్రచారం చేస్తే మనకు ఓట్లు లీడ్ వస్తాయి ఏం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇటువైపు కాన్సన్ట్రేషన్ చేస్తలేదంటే పరిస్థితి ఎంక్వైరీ చేసుకొని ఉంటుంది మేడం కూడా. ఆల్రెడీ అంతర్గత ఏమంటారు సర్వే నడుస్తున్నాయి. ఎస్ మేడం తెలిసి వికారాబాద్ పరిస్థితి దారుణంగా ఉందని అనుకుంటుంది. నెక్స్ట్ 11న బీజేపీ కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన. వికారాబాద్ అమిత్ షా, తాండూరుకు ప్రియాంక గాంధీ. ఒకే రోజు జాతీయ నేతల పర్యటన. శ్రేణుల్లో జోష్. ఒకటే రోజా? 10కి వాయిదా పడింది. ఈమె 10 తారీఖు వస్తుంది. కాగా ప్రియాంక గాంధీ తాండూరు పర్యటన 11వ తేదీకి మళ్ళీ వాయిదా పడింది. ఫస్ట్ మొన్ననే వస్తానంటే మళ్ళీ 10కి వాయిదా పడింది. జిల్లా పోలీసులకు వాళ్ళకు ఎన్నికల పాపం. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్. మహేశ్వరంలో బీఆర్ఎస్ కు భారీ షా. కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పీటీసీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు. బస్టాండ్ లో ప్రయాణికులు ఎక్కట్లు వికారాబాద్ ఇప్పుడు దౌర్భాగ్య పరిస్థితి ఉందా అయ్యా? వికారాబాద్ డిఎం గారు చూడండి ప్రజలది మరి ఏసీ వల్ల కూర్చుంటారా ఏందా ఏం సంగతి తెలియదు. ఏమంటారు అంటే నిన్న మొన్న పోయినామన్నా మనము అక్కడ ఏరియా పోతే వస్తే 2-3 సార్లు ఒకటేసారి హైదరాబాద్ బస్సులు 2-3 బస్సులు ఒకటేసారి వస్తాయి. రాకపోతే గంట తరబడి రావు. వికారాబాద్ డిపో మేనేజర్ ఎవరు ఇప్పుడు? డిఎం గారు. మరి ఆయన స్పందించాలి. ఇక్కడ మొత్తం మీద 2 గంటలు వేచి చూసినా రాని హైదరాబాద్ బస్సులు అంట. పట్టించుకోండి అధికారులు. టైం టేబుల్ ఏమన్నా ఒకదాని పడి నేను రాని బిడ్డో సర్కారు దవాఖాన అన్నట్టు ఒకదాని పడి ఒకటి పెట్టిరా ఏం చేసినా చూడండి. అటువంటి పరిస్థితులు అది. ఉపాధి పనులను వినియోగించుకోవాలి. ఎంపీడీఓ విశ్వప్రసాద్ తాండూరు. ఉచిత అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలి. ఏకేఆర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమణ. టెట్ డిఎస్సి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల కోసం ఏకేఆర్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రముఖ సైకాలజిస్ట్, జాతీయ వ్యక్తిత్వ వికాస నిపుణులు గంప నాగేశ్వరరావుతో మే 10వ తేదీన శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఉచిత అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్టు ఏకేఆర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బివి రమణ ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ విధానంలో జరిగే టెట్ పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి, ఒత్తిడి ఎలా జయించాలనే అంశాలపై విద్యార్థులు గంప నాగేశ్వరం మెలకువలు చెబుతారని వెల్లడించారు. 3 గంటల పాటు ఈ సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రముఖ సైకాలజిస్ట్ తో జరిగే ఈ అవగాహన సదస్సు కాబోయే టీచర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని సూచించారు. వికారాబాద్ పట్టణంలోని శివరాం నగర్ కాలనీలో హనుమాన్ టెంపుల్ ఆవరణలో ఈ శిక్షణ శిబిరం ఉంటుందని ఆయన సూచించారు. వివరాలకు 9441022571 నెంబర్ను సంప్రదించాలన్నారు. సైకాలజిస్ట్ అనేటువంటిది వస్తున్నాడు అంటే ఒత్తిడికి లోన్ కాకుండా పోటీ పరీక్షలు ఎవరైతే చెప్పాలంటే అభ్యర్థులకు ఒక మాది టెన్షన్ గానే ఉందన్న. ఇంతవరకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది ఈ టెట్ వాళ్ళకి రాలేదు. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉన్నది వాళ్ళు. ఏదైనా వాళ్ళకి ఏంటంటే సైకాలజీ పరంగా కొంత ఒత్తిడికి లోన్ అవుతారు. పోటీ పరీక్షలకు పోటీ పడుతున్నటువంటి వ్యక్తులు అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళు ఎట్లా ప్రిపేర్ కావాలి, ఆ ఒత్తిడిని ఎట్లా తగ్గించుకోవాలనే నేపథ్యంలో సైకాలజిస్ట్ గంప నాగేశ్వరరావు వస్తున్నారు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఏకేఆర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమణ గారు పేర్కొంటున్నారు. రైట్. అటవీ ప్రాంతంలో వృద్ధురాలి మృతదేహం లభ్యం. కులచెల్లా సంబంధించిన వార్త. నెక్స్ట్. చికిత్స పొందుతూ మహిళా మృతి చెప్పాము. ఉస్మానియా ఆసుపత్రిలో వ్యక్తి విద్యుదాఘాతంతో మేక మృత్యువాత. 14 మంది పేకాట రాయిలో అరెస్ట్. వీళ్ళ పని వీళ్ళు నడుస్తున్నారు. ఉదయం ఎండ రాత్రి వాన. సూపర్ ఎడ్డింగ్ బాగా పెట్టిండు. ఉదయం ఎండ రాత్రి వాన. దారు ఎస్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ కు డాక్టరేట్. జాతీయ హ్యాకథాన్ పోస్టర్ ఆవిష్కరణ. వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న దిశ పేపర్ ఓపెన్ చేసి దిశ పేపర్ లో ఇలా మిత్రుడు ఏం రాసిండు మరి వికారాబాద్ జిల్లా వార్తలు. పకడ్బందీగా ఎన్నికలు
ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి. కలెక్టర్లు శశాంక్ నారాయణ రెడ్డి ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ పరిశీలన. ఇవి రెండు ఏం చేసి అంటే రాజేంద్ర నగర్కి వెళ్ళారా కలెక్టర్ గారు అంటే రాజేంద్ర నగర్ వికారాబాద్ శశాంక్ గారు ఇక్కడ వచ్చారా మరి? అవునండి, ఇక్కడనే రిటర్నింగ్ అధికారి. ఆ? ఇక్కడ రిటర్నింగ్ అధికారి. ఓకే ఓకే. మరో 3 రోజులే ప్రచారానికి దగ్గర పడుతున్న సమయం. గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ప్రచారం, కీలక నేతలలో కార్నర్ మీటింగ్లు, రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన, ఓటర్లను ఆకట్టుకునే మాటలతో దూసుకెళ్తున్న వైనం. మొత్తం మీద దిశ రంగారెడ్డి బ్యూరో మంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మరో 3 రోజుల్లో తెరపడనుంది. దీంతో అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా వ్యూహంగా వ్యవహరిస్తున్నారు. కీలక నేతలతో కార్నర్ మీటింగ్లు, బైక్ ర్యాలీలు, సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. ఓటింగ్ శాతం పెంచుకోవాలని తమ కేడర్కు దిశ నిర్దేశం చేస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి మండలాన్ని చుట్టి రావాలనే ఉద్దేశంతో అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు, బీజేపీ మోడీ అభివృద్ధి, బీఆర్ఎస్ తమ పాలనలో పనులు చెప్పి ఎవరికి వారుగా ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారు, జాతకము చరిత్ర అన్ని మేము గొప్పలం అని చెప్పుకుంటారు. కానీ అయ్యా ఎవరి కొట్టేయాలని ప్రజలు ఆలోచిస్తారు. ఆర్థిక లావాదేవీలతోనే హత్య, కాంగ్రెస్ నేత మర్డర్ కేసులో నిందితుడి అరెస్ట్, వివరాలు వెల్లడించిన ఏసీపీ శ్రీనివాస్. కులిన మృతదేహం, గుర్తు తెలియని వృద్ధురాలి డెడ్ బాడీపై అనుమానాలు, హత్య ఆత్మహత్య, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఎక్కడ ఏరియా 4 రోజులు వచ్చిన ప్రజల గుండెల్లో మోడీ, అవినీతి ఆరోపణ లేని నేత కొండా విశ్వేశ్వరరెడ్డి. చేవెళ్లలో బీజేపీ గెలుపు ఖాయం, కమలంకు గుర్తుకే ఓటేయండి, కొండా సతీమణి సంగీత రెడ్డి. బూర నర్సయ్య మచ్చలేని నేత, ఎంపీ ఎన్నికల్లో గెలుస్తారనే అక్కసు, భూ కబ్జాలకు బూరకు ఎలాంటి సంబంధం లేదు, ఆరోపణలు చేసిన వ్యక్తిపై గతంలో చీటీ కేసులు, బూర అనుచరుల వెల్లడి. నేను ప్రజల మనిషిని, నన్ను ఎప్పుడైనా కలవచ్చు, పేదల సంక్షేమానికి పెద్దపీట, బీజేపీ పాలిత రాష్ట్రంలో సంక్షేమ పథకాలు నెల్, కొండను కలవాలంటే అపాయింట్మెంట్ కావాలి, చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి. అవసరం లేదు, ఎప్పుడు కావచ్చు అప్పుడు కలుగుంటాను కొండ. అయితే ఎవరైనా ఎన్నికైన తర్వాత ఇల్లు అలం కాదు, అలా యాటిట్యూడే మారిపోతుంది. ఎవరికైనా కామన్ గా మాట్లాడుతున్నాం, ఈ వ్యక్తి ఆ వ్యక్తి కదా. పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఆ బిజీ లేకుండా కూడా ఎలక్షన్స్ ముందుకు మన దగ్గరికి ఎట్లయితే వస్తున్నారో గెలిచిన తర్వాత కూడా అట్లే వస్తే ఆయన నాయకుడు అనుకుంటారు. ప్రజాస్వామ్యం భారతదేశంలో అతిపెద్ద, ప్రపంచంలోనే భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అని కూడా కొనసాగుతుంది. ఫస్ట్ ఎవరికైనా మనం నమస్కారం పెట్టాలి, వంగి దండాలు పెట్టాలంటే ఎవరైనా సరే ప్రజలకు దండాలు పెట్టాలి. అది ప్రభుత్వ యంత్రాంగమైనా సరే, ప్రజాప్రతినిధులు అయినా సరే, ప్రజల కోసమే పని చేస్తున్నటువంటి వ్యవస్థ ప్రజాస్వామ్యం. కాబట్టి ఆ ప్రజాస్వామ్యంలో మనం సర్వెంట్లు ఉన్నాం, సేవకులు మాత్రమే ప్రజలకు. మోడీ గారు అప్పుడప్పుడు అంటారు నేను సేవకుని అంటారు. ఆయన ఏదో ఉద్దేశపూర్వకంగానో లేకపోతే మాట్లాడుతున్న సందర్భంలో వచ్చిన మాట కూడా చౌకీదార్ అన్నాడని చెప్పి అది వాటి కొంచెం వేగంగా మాట్లాడుతుంటారు. సరే, రాజకీయాలు అన్నప్పుడు ఒకరినొకరు విమర్శించుకోవడం అది శరమామూలే, కానీ విమర్శలు దాటితేనే అంతే. ప్రాంతం పేరిట ఓట్ల రాజకీయం, లోకల్ నాన్ లోకల్ పేరిట రాజకీయం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. అంటే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అని అనేటువంటిది కొంత ఉంటదేమో మరి, కానీ దాంతో భారీ మెజారిటీతో గెలిపించాలి ప్రచారం చేస్తున్న నాయకులు. ఎవరైనా ఎక్కడి నుంచైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో పోటీ చేయొచ్చు. అది ఆల్రెడీ రాజ్యాంగంలో ఉంది. రంజిత్ రెడ్డి విజయం తథ్యం. నేను ప్రజల మనిషిని, మీరు నాకు ఎప్పుడైనా కలవచ్చు, కొండ కలవాలనుకుంటే అపాయింట్మెంట్ కావాలి చెప్తున్నాం. గడప గడపకు కాంగ్రెస్ ప్రచారం, చేవెళ్లలో రంజిత్ రెడ్డి గెలుపు ఖాయం, ప్రజల గుండెల్లో నిలిచిన మోడీ. నేటి నుంచి మొక్కజొన్న పరిశోధన కేంద్రాలు వార్షిక సమావేశం. అరే ఇది వార్త ప్రచారం చేస్తున్న కొండ సంగీత రెడ్డి. ఏం రాసిండు ఇక్కడ? దేశంలో ప్రతి ఒక్కరి గుండెల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిలిచిపోయారని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి సతీమణి కొండ సంగీత రెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని ఓటుగంజ్ ప్రాంతంలో తన భర్త గెలుపును కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ సంగీత రెడ్డి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను వారికి వివరించారు. దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకుపోతున్న నరేంద్ర మోడీని 3వసారి ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు. అటు నరేంద్ర మోడీ, ఇటు కొండా విశ్వేశ్వరరెడ్డి ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులని, అలాంటి వారి నిస్వార్థంతో ప్రజాసేవ చేస్తారని ఆమె తెలిపారు. మీ అమూల్యమైన ఓటును కమలపు గుర్తుపై వేసి 2 లక్షల ఓట్ల మెజార్టీతో కొండ విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని సంగీత రెడ్డి కోరారు.
ఈ ఇంటింటి ప్రచారంలో వికారాబాద్ జిల్లాకు చెందిన భారతీయ మహిళా మోర్చా నాయకురాలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంగీత మేడంకు తెలియదేమో 29 లక్షల పై చీలకు అవుతున్నాయి. 2 లక్షలు కావాలని అవుతున్నది. ఎక్కువ కూడా వేయచ్చు, తక్కువ కూడా వేయచ్చు. బీజేపీలోకి మరో బీఆర్ఎస్ కార్పొరేటర్ మీర్పేటకి సంబంధించిన వార్త. కార్పొరేటర్ మమతను ఆహ్వానించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నమ్మి మోసపోవద్దు. ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ యాదవ్ అంట. డిగ్రీలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి. మహేశ్వరం ప్రభుత్వ డిగ్రీకి సంబంధించిన కళాశాలలో ప్రవేశం ఏకాగ్ర ఆయన 14 మంది బేకార్ రాయాలి. ఆడుకుంటే ఎండలు పడుతుంది చెట్లకి ఆడితే ఆడింది కానీ పోలీసులకు దొరికితే మాత్రం సీతపండుతుంది అంటారు. అది తప్పు, చట్ట విరుద్ధం. ఆడకూడదు. జూదం అనేటువంటి వ్యసనం, అది ఒక వ్యసనం. అవసరమా? సంవత్సరాలు రోడ్లు పడతాయి. ఏదో టైం పాస్ ఆడుకున్నారంటే పర్వాలేదు, ఎండలు కొడుతున్నాయని. డబ్బులు పెట్టి ఆడడము, అది పెట్టి ఆడడం అనేది భావ్యం కాదు. కాంగ్రెస్ బీజేపీలకు ఓటుతోనే బుద్ధి చెప్పాలి. చెవెళ్ళ ఎంపీ సీటును కేసీఆర్ కు బహుమతిగా ఇద్దాం. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కులక్చర్లలో ప్రజా ఆశీర్వాద సభ. సబితమ్మ ఎవరు ఇష్టట్లేరు, ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చిన పరిస్థితి లేరు. గిఫ్ట్లు తీసుకుంటే ప్రచారంలోనే వెనుకబడి ఉన్నది. అసలు ఏమన్నా ఓట్లు పడుతున్నాయంటే నిజం చెప్పాలంటే మీరు అన్నతగా భావించద్దు. కొంతమంది ఎమ్మెల్యేలను అభిమానించేటోళ్ళు, కొంతమంది మిమ్మల్ని అభిమానించేటోళ్ళు, కొంతమంది జ్ఞానేశ్వరం అభిమానించేటోళ్ళు, పార్టీని అభిమానించేటోళ్ళు అయితే తక్కువ అయిపోయింది. వాస్తవం. ఈ పరిస్థితి చెప్తున్నా, రేపటి పరిస్థితి చెప్తాను, ఈ రోజు పరిస్థితి చెప్తాము. ఇదే వాస్తవం. సబితమ్మ వచ్చింది కదా ఓటేద్దామనే ఆలోచనతో ఉన్నారు అంతే తప్ప వ్యక్తులను బట్టి కొంత ఈ ఎన్నికల్లో కొద్దిగా నడుస్తా ఉంది. ఎన్నికలు సజావుగా నిర్వహించాలి. జాతీయ స్థాయి టెక్నోవీ 1.0 ఈదురుగాలులతో భారీ వర్షం. బీజాపూర్ హైవేపై విరిగిన మర్రి చెట్లు అంట. మాక్సిమం అయిపోయినట్టున్నాయి వార్తలు. ఈరోజు వేరే పేపర్లు వచ్చినాయి కూడా సేమ్ వచ్చినట్టున్నాయి. ఇక రాని వార్తలు ఏమన్నది ఒక ప్రచారంలో స్పీడ్. ఈవీఎంల పైన కొంత అవగాహన అనేటువంటిది, వివిప్యాట్లకు ఈవీఎంల పైన కొంత అవగాహన అనేటువంటిది కొరబడింది. అక్కడక్కడ ఇప్పటికి కూడా రాజకీయ నాయకులు ఏమంటున్నారంటే ఈవీఎం మిషన్ల పైన, వివిప్యాట్లకు సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో అవగాహన లేదు అనేటువంటిది అంటున్నారు. ఎవరు కోటేసినా కూడా సాఫ్ట్వేర్ ఒకేలా తీసుకుంటుంది, పోతుంది అనేటువంటి అనుమానాలు కీలకమైన నేతలు. అంతేందుకు దిగ్విజయ్ సింగ్ కూడా అంటున్నాడు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు, మాకు ఈవీఎం మిషన్ల పైన నమ్మకమే లేదంటాడు దిగ్విజయ్ సింగ్ లాంటి ఒక ముఖ్యమైన నేత, మాజీ ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి, అంతటి స్థాయి వ్యక్తి. ఇది కొంత ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు కానీ లేకపోతే సంబంధిత శాఖ ఉన్నతాధికారులుగా పైన ఉందనేది మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఈరోజు వచ్చినటువంటి వార్తల విషయంలో అనేక దినపత్రికల్లో వచ్చిన వార్తల విషయాలను మేము ముందుంచే ప్రయత్నం చేశాం. మరిన్ని వార్తలతో, మరిన్ని తాజా వార్తలు రేపు కలిసే ముందు ఒక చిన్న మాట. ఈదురుగాలు ఎండవేడికి తగ్గింది, పంట నష్టం జరిగింది, రైతులకు అటు విద్యుత్ అంతరాయం కలిగింది. ఈ విషయంలో సంబంధిత వ్యవసాయ అధికారులు కానీ, సంబంధిత శాఖ అధికారులు కానీ విచారణ చేసి అటు రైతులకు ఇటు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉందని మరొకసారి కోరుకుంటూ సెలవు. ఇట్లు మీ శ్రీనివాస్ మాచగోని, తమ్ముడు దోమ సంతోష్తో నమస్కారం.